రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ నడవదు. కూటమి ప్రభుత్వం అద్భుత పాలన అందించేందుకు సిద్ధంగా ఉంది అంటూ పరోక్షంగా నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు చేసిన రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అయితే కొన్ని దుష్ట శక్తులు వాటిని అడ్డుకోవాలని చూస్తున్నాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరోక్షంగా నియోజకవర్గ వైసీపీ నాయకులను ఉద్దేశించి విమర్శించారు. తొర్రేడు చినకొండేపూడి రహదారి నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని దుష్ట శక్తులు మధ్యలో దూరి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని, రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ గత ఎమ్మెల్యే మనిషి కావడంతో కోర్టు ఆదేశాల నెపంతో రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం లేదన్నారు. అయితే ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం నడవదని, నియోజకవర్గంలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. మన నామవరంలో కూడా ఇంకో రోడ్డు కూడా రేపు శంకుస్థాపన ఉంది. ఇలాగే నిరంతరం ఇక్కడ రోడ్లు ప్రతి విషయంలోనూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. అభివృద్ధి అనే దానికి గతంలో చూస్తే రాజనగరం నియోజకవర్గం ఆమెడ దూరంలో ఉంది. ఇప్పటికే R&B నిధుల ద్వారా కూడా 7,65,00,000 రూపాయలతో గుంతలేని రోడ్లుగా కొన్ని రోడ్లన్నీ మార్చడం జరిగింది. మరొక 8 కోట్ల రూపాయలతో కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాము. అవి కూడా ఈ మంత్ ఎండింగ్ కూడా శాంక్షనింగ్ వస్తుంది. అవి వచ్చిన తర్వాత కూడా మిగిలిన రోడ్లు కూడా వేస్తామని సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే కొంతమంది ఈ యొక్క తొర్రేడు చినకొండేపూడి రోడ్డు విషయంలో కావాలని చెప్పి కొంతమంది దుష్టశక్తులు అందులో దూరి ఏదో రకరకాలుగా రోడ్డును ఆపాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి అది వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బిల్లు కూడా చెల్లించకుండా ఆ కాంట్రాక్టర్ని రోడ్డు పోయించారు. అతను పూర్తిగా వైసీపీ బినామీ కాంట్రాక్టర్ అవడం వల్ల, ఆనాటి శాసనసభ్యుడి యొక్క సొంత మనిషి అవ్వడం వల్ల అతను రోడ్డు పోయకుండా ఇబ్బంది పెడుతున్నాడు. పలుమార్లు రివ్యూల ద్వారా అతను అలర్ట్ చేసి రోడ్డు స్టార్ట్ చేయమని చెప్పాము. దాంట్లో కొన్ని కోర్టు చిక్కులు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదని చెప్పేసి అతను రోడ్డు ఆపేయడం జరిగింది. అయితే ఇమ్మీడియట్గా ఏదైతే కోర్టు పరిధిలో ఉందో దాన్ని ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టి మిగతా రోడ్డు వేయమన్నాము. అది వేసేదానికి కూడా వాళ్ళు రాజకీయం చేయాలని చెప్పి రకరకాలుగా డిస్టర్బెన్స్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా గత 5 ఏళ్ళు కూడా కుయ్యెత్తులు, దుర్మార్గత్వం, రౌడీయిజం దీంతోనే వాళ్ళు పరిపాలన చేశారు తప్ప ప్రజలకు మంచి సంక్షేమం, అభివృద్ధి అనేది ఆ రోజున చూపించలేదు. ఈవేళ కూడా అదే నడిపించాలని చూస్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ నడవదు. ఖచ్చితంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలన అందించడానికి సిద్ధంగా ఉంది. ప్రజా సమస్యల్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి పని చేస్తాం తప్ప ఎక్కడ ఎలాంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధి చెందే రీతిలో ఉంటుందని చెప్పి సొంతంగా తెలియజేస్తాం.